పల్లెల ప్రగతికి సోపానాలుగా నిలిచిన గ్రామ అభివృద్ధి కమిటీల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గ్రామ సమైక్యతకు మారుపేరుగా నిలవాల్సిన కమిటీలు సంఘ బహిష్కరణలు, కుల బహిష్కరణలకు పాల్పడుతూ వివాదాస్పదంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల తీరుపై టీవీ9 అందిస్తుంది ఈ స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా గ్రామ అభివృద్ధి కమిటీలకు పెట్టింది పేరు. ఎన్నో గ్రామాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలే. అంకాపూర్, అన్సాపూర్, మునిపల్లి లాంటి గ్రామాలు దేశంలోనే పేరు సాధించడం వెనుక ఈ గ్రామ అభివృద్ధి కమిటీలే ఉన్నాయి. గ్రామాల్లో అన్ని కులాల నుంచి ఒక్కో పెద్ద మనిషి చొప్పున ఏర్పాటైన కమిటీలదే ఈ ఊళ్లలో పెత్తనం. వీడీసీల మాట శిలాశాసనం. సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ వారు పేరుకు మాత్రమే. వీడీసీ గీసిన గీతను ప్రజాప్రతినిధులు కూడా పాటించాల్సిందే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీలదే హవా. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా వీడీసీ చెప్పిందంటే చేయాల్సిందే. ఇదంతా గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్నారు కదా అని చూసి చూన్నట్టుగా ఉంటున్నారు అధికారులు. ఇటీవల కొన్ని గ్రామాల్లో వీడీసీల చర్యలు మితిమీరిపోయాయి. చట్టాలను, అధికారుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా రెచ్చిపోతున్నాయి వీడీసీలు. జిల్లాలోని ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాటి చెట్లు, ఈత చెట్లు గీసి కళ్ళు అమ్ముకుంటున్న కుటుంబాల నుంచి డబ్బుల్ని డిమాండ్ చేసింది వీడీసీ. కుటుంబాలందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్లు కళ్ళు అమ్మడాన్ని నిషేధించింది. ఇతర గ్రామస్తులు సైతం వీరి నుంచి కళ్ళు కొనకుండా ఆంక్షలు విధించింది. గ్రామ కమ్యూనిటీ అభివృద్ధికి గట్టాలట 4 లక్షల దాకా మేము ఇవ్వమని చెప్పి సపరేట్గా ఆగిపోతున్నాం. మేము కోట్లు సంపాదిస్తున్నామా, లక్షలు సంపాదిస్తున్నామా? మరి ఇంత ఇబ్బంది మనం ఎందుకు చేసుడు? మరి పోనీ ఇదే విలేజ్లో లక్షల కోట్లు సంపాదించే దందాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక్క రూపాయి బిల్లు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎందుకు పీడించుడు? వాళ్ళు గీసిన కళ్ళుని ఎవరు తాగకుండా మరి రానియకుండా గస్తీ కాయడం ద్వారా మరి కళ్ళు గీసి పారబోసే పరిస్థితిగా ఎదుర్కొన్నాం. ఇవాళ పస్తులుండే పరిస్థితి కూడా ఎదుర్కొన్నాం. మేము ఇన్ని రోజులు ఇస్తూ దౌర్జన్యాలు చేస్తూ భరిస్తూ వచ్చినాం. కానీ ఇక నుంచి మాకు చట్టబద్ధంగా మాకు హక్కు ఉన్నది, మాకు లైసెన్స్ ఉన్నది. మేము ఎవరికి ఇయ్యదలుచుకోలేము. కమిటీ నిర్ణయించిన డబ్బులు కట్టడానికి గీత కార్మిక కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వారిని వేధించడం ప్రారంభించింది వీడీసీ. వారిని సంఘ బహిష్కరణ చేసింది. శ్రీరామనవమి రోజున గీత కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల్ని ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధించింది వీడీసీ. గ్రామ కమిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోవాలా మీరు అని మాకు పంతులు గారు వచ్చి చెప్పిండు. ఎందుకు వెళ్ళాలా అని మేము కూడా అడిగినాము. లేదమ్మా, మీరు వెళ్తేనే మీకు పూజ స్టార్ట్ అవుతుందని చెప్పిండు. పంతులతో ఎందుకు ఎప్పియాలి? మీరు గ్రామ కమిటీ వాళ్ళే చెప్పాలి. గ్రామ కమిటీ వాళ్ళు మాకు తెలియజేయాలి, ఇట్లా వాళ్ళు రావద్దు ఈ రోజు గుడికి అని చెప్పాలి. పంతుల్ని కూడా మధ్యలో ఇన్వాల్వ్ చేసేందుకు. తాళ్లరాంపూర్ గ్రామం తరహాలోనే ఇటీవల ఇందల్వాయి మండలం తిరుమన్పల్లిలో ఒక కుటుంబాన్ని వీడీసీ వెలివేసింది. ఆ ఇంట్లో వృద్ధురాలు అనారోగ్యంతో మరణించినప్పటికీ ఊరి వాళ్లు అంత్యక్రియలకు సహకరించవద్దని వీడీసీ ఆదేశించింది. 3 ఏళ్లుగా తమపై కుల బహిష్కరణ చేసి వేధిస్తున్నారని, తమ కుటుంబంతో మాట్లాడడం లేదని పిల్లలతో కలిసి బాధితురాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఇక్కడితో వివాదం ఆగలేదు. ఈత చెట్లకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ పని వీడీసీ సభ్యులే చేశారంటూ గీత కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నాతో ఎవ్వరు మాట్లాడొద్దని, నా పిల్లలతో కూడా ఎవ్వరు మాట్లాడొద్దని, మా అత్తమ్మ చనిపోతే దప్పులు గిట్లా సాకలోళ్ళు గిట్లా ఏవి కమిటీ నుండి ఏవి రావద్దని మాట్లాడినరు. మా పిల్లలతో కూడా ఎవరు మాట్లాడనిస్తలేరు. అందువల్ల నేను కలెక్టరేట్లకు వచ్చిన. వీడీసీలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు కూడా చర్యలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్తున్నారు. కొలిపాక్ గ్రామ వీడీసీ సభ్యుల్ని అరెస్ట్ చేయడంతో కోర్టు వారికి రిమాండ్ విధించింది. తాళ్లరాంపూర్ వీడీసీపై కూడా కేసులు నమోదు చేశారు. పోలీస్ చర్యలు కొనసాగుతున్నప్పటికీ వీడీసీల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాళ్లరాంపూర్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సమావేశం జరిపి వీడీసీ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ కూడా అలాగే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనుకోవాలి. అది అభివృద్ధికి మాత్రమే పనిచేయాలి, కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు పనిచేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి లీగల్ అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజు వచ్చాము. మంచి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోవడం, నలుగురు సహాయం చేసుకుని నలుగురు అభివృద్ధి చేసుకుందాం అనుకునే ఆలోచన మంచిదే. కానీ దానికి మీకు ఉన్న చట్టానికి ఇచ్చిన ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, హద్దులు ఉన్నాయో వాటిని మించకుండా వాటిలోనే ఉండి మీరు ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం.
ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవాలని కానీ లేదంటే మేమందరం ఉన్నాం కదా అని వేరే వాళ్ళ మీద ఒక కులం మీద కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరినైనా పట్టుకొని అతన్ని బహిష్కారం కానీ ఇంకేమైనా యాక్టివిటీస్ జరిగితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అభివృద్ధి కోసం సమైక్యంగా సాగడం మంచిదే, కానీ ఇందుకోసం ఏర్పడ్డ వీడీసీలు నియంతృత్వ పోకడలో సాగుతుండడమే ఆక్షేపణీయం. వీడీసీల తీరుపై పర్యవేక్షణ, ప్రవర్తన నియమావళి రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.